హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేతో. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియో ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగే ఆలోచనని ముందుకు తీసుకువెళ్తుందని ఆశిస్తున్నామండి. సమాజాన్ని చైతన్యపరిచే దిశగా ఈ రకమైనటువంటి ఆలోచనల్ని నాయకులు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు వాటిని ప్రజలకు అర్థవంతంగా వివరించాల్సిన బాధ్యత మీడియాపై ఉంది. చంద్రబాబు నాయుడు గారు, ఈయన పేరు చెప్పగానే టక్కున మనకు గుర్తుకు వచ్చేది 75 సంవత్సరాల వయస్సు పైబడిన ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్. 4.5 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆటుపోట్లు తట్టుకుని నిలబడి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ స్థాయికి వచ్చారండి. మరి అంతటి సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి ఒక నాయకుడు సమాజాన్ని చైతన్యపరచాలి, సమాజాన్ని మంచి దిశగా నడిపించాలనేటువంటి ఒక ఆలోచన చేస్తే ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆలోచించవచ్చండి. ఈ ఉదయం చంద్రబాబు నాయుడు గారు ఉగాది వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా చేసినటువంటి ప్రసంగం అనేది నిజంగా ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలండి. అంత డైనమిక్ స్పీచ్, సమాజాన్ని మేల్కొల్పేటువంటి స్పీచ్. నిజంగా మనం వాస్తవాలు మాట్లాడుకుంటే రాజకీయాల్లో మాట్లాడడం దాదాపుగా నాయకులు మర్చిపోయారనే చెప్పాలి. ఎందుకంటే అంత దురదృష్టకరమైనటువంటి పరిణామాలు గడిచిన కొద్ది సంవత్సరాలుగా మనం చాలా స్పష్టంగా గమనిస్తున్నాం. కానీ ఇటువంటి పాజిటివ్ వీడియోలో అటువంటి అంశాలను ప్రస్తావించడం అనవసరం కాబట్టి వాటిని అక్కడ విడిచిపెట్టి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి ప్రసంగం నుంచి కేవలం ఒక 3 నిమిషాల నిడివి కలిగినటువంటి ఒక 4 క్లిప్స్ని మీకు చూపించే ప్రయత్నాన్ని ఈ వీడియోలో చేస్తున్నామండి. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గడిచిన కొద్ది రోజులుగా ప్రత్యేకంగా మనం గమనించినట్లయితే సామాజిక కోణంలో సమాజాన్ని చైతన్యపరుస్తూ సామాజిక అవగాహనను పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మొన్న అసెంబ్లీలో మనం గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా సభ్యులందరికీ దిశానిర్దేశం చేశారు. ఈ హౌస్లో మనం ఆర్థిక అంశాలు మాట్లాడుతున్నాం, ఈ హౌస్లో మనం రాజకీయాల గురించి ప్రస్తావిస్తున్నాం, కానీ సామాజిక అంశాలను మాత్రం విస్మరిస్తున్నాం. ఇదంతా మాత్రం మంచిది కాదు. మన సమాజాన్ని చైతన్యపరుస్తూ మన సమాజానికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఇక్కడ మనం ప్రస్తావించాల్సినటువంటి అవసరం, బాధ్యత మనపై ఉన్నాయన్నారు. అంతేకాదు ఈ మధ్య కాలంలో మరొక 2-3 మీటింగ్స్లో కూడా మనం చూసినట్లయితే అన్నదమ్ముల మధ్య ఐక్యత ఎలా ఉండాలి, ఆస్తి కోసం తగాదాలు పడేటువంటి సిచ్యుయేషన్స్ నుంచి ఏ విధంగా మన సమాజంలో ఉన్నటువంటి ప్రజలు బయటకు రావాలి, మరీ ముఖ్యంగా కుటుంబ నేపథ్యాలు, కుటుంబ బలం అనేది కూడా ఏ విధంగా స్ట్రెంగ్తన్గా ఉండాలి, మనిషి యొక్క ఆలోచనలో మనిషి యొక్క పరివర్తన, ఇలాంటి అనేక కోణాలను చంద్రబాబు నాయుడు గారు స్పృశిస్తున్నారండి. అందులో భాగంగా ఒక 4 ఆస్పెక్ట్స్ని మనం ఈ వీడియోలో చూద్దామండి. ఎందుకంటే కన్న తల్లి మనకు జన్మనిస్తే ఆ తర్వాత ఏది కావాలన్నా మనకు అందించేది జన్మభూమి. ఆ తల్లిని ఎప్పుడు మనం గౌరవించుకుంటాం, నీటిని పూజిస్తాం. ఎందుకంటే అందరి గురించి మనం మాట్లాడతాం, గంగమ్మ తల్లి గురించి ఎప్పుడు మాట్లాడతాం, పూజలు చేస్తాం వర్షాలు రాకపోతే. కానీ ఈరోజు రాను రాను సంస్కృతి మారిపోయి కరువు కాటకాలు వచ్చినప్పుడు మనం బాధపడతాం తప్ప అలాంటి నీటిని ఏ విధంగా కాపాడుకోవాలి, పరిరక్షించుకోవాలి మనం ఆలోచించే పరిస్థితులు లేవు. అందుకే ఈ రోజు నేను తీసుకొచ్చిన పాలసీలు కూడా మీరు చూస్తే నీటి భద్రత, వాటర్ సెక్యూరిటీ, తాగడానికి, వ్యవసాయానికి, ఇండస్ట్రీకి నీళ్లు కావాలి, ఎన్విరాన్మెంట్ సర్వైవ్ కావాలన్నా నీళ్లు ఉండాల్సిన అవసరం ఉంది. చూసారు కదండి, మనమంతా కూడా దాదాపుగా పంచభూతాలని పూజించే ఈ నేలపై మనమే ఆ పంచభూతాలనే చాలా తక్కువగా అంచనా వేసేటువంటి దశకు చేరుకుంటున్నాం. గాలిని కానీ, నీటిని కానీ, భూమిని కానీ అడుగడుగునా కలుషితం చేసే దిశగా ఆలోచనలు అనేవి సాగుతున్నాయి. సో ఇటువంటి సమాజంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ బాధ్యతగా తీసుకోవాలి. మన జన్మభూమిని మనం కాపాడుకోవాలి. మన జల సంరక్షణ దిశగా ప్రతి ఒక్కరూ కూడా అడుగు వేయాలనేటువంటి సందేశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆ వీడియో ద్వారా పంచారండి. మనం మన కల్చర్ని, మన ట్రెడిషన్స్ని కూడా చాలా తక్కువ అంచనా వేస్తున్నారు చాలామంది, వాటిని పూర్తిగా విస్మరిస్తున్నారు. వాటన్నిటిని ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి ఇంపార్టెన్స్ గురించి కూడా ఎలా మాట్లాడారు చూడండి. మన ఆచారం, సూర్య నమస్కారం, యోగా, ధ్యానం, ఇవన్నీ కూడా మీరు చూస్తే నేచురోపతి, ఇవన్నీ మన ఆచారాల్లోనే వచ్చాయి. ఈ ఆచారాల్లో వచ్చాయి. దీన్ని కరెక్ట్గా అనుసరిస్తే ఆరోగ్యం, ఆరోగ్యం బాగుంటే ఆనందం, ఆనందంగా ఉంటే సంపద, అన్నీ వచ్చే అవకాశం వస్తుంది. చూసారు కదండి ఆచారాలు, మన ఆచారాలు, సూర్య నమస్కారం, యోగా, ధ్యానం,
ఇవన్నీ కూడా మీరు చూస్తే నేచురోపతి, ఇవన్నీ మన ఆచారాల్లోనే వచ్చాయి. ఈ ఆచారాల్లో వచ్చాయి. దీన్ని కరెక్ట్గా అనుసరిస్తే ఆరోగ్యం బాగుంటే ఆనందంగా ఉంటే సంపద. చూసారు కదండి, మన ఆచారాలని ఆచరించాలి. వాటిని ఆచరించడం ద్వారా మనకి ఆరోగ్యం కలుగుతుంది. ఆరోగ్యం అనేది మనం సంపాదించడానికి దోహదం చేస్తుంది అనేటువంటి ఆలోచనలని ఎక్స్ప్రెస్ చేస్తూ, ఆ తర్వాత మనం అందరం కూడా మూఢనమ్మకాలని కొట్టిపాడేసేటువంటి అంశాలను కూడా మనం ఎంత బాధ్యతగా అర్థం చేసుకోవాలనే విషయాలను కూడా ప్రస్తావించారు. ఒకసారి ఇది కూడా వినండి. సైన్స్ వేరు, ఆచారాలు వేరు కాదు. మన ఆచారాలు అలవాట్లలోనే సైన్స్ ఉంది. అందుకనే మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం, ప్రపంచంలోని నాగరికతలో మొదటి నాగరికత భారతీయ నాగరికత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నాం. ఇల్లు కట్టినప్పుడు వాస్తు చూస్తాం. వాస్తు ఎందుకు చూస్తాం అంటే, వాస్తు అంటే మన ఇంటికి ఎలిసినట్టు వస్తుంది, ఏ డైరెక్షన్ లో విండ్ వస్తుంది, మనం ఆరోగ్యంగా ఉండాలంటే వెలుతురు గాలి ఏ విధంగా వస్తుందో అవన్నీ చూసుకొని మనం ఇల్లు కడుతున్నాం. ఏదైతే వాస్తుకు పర్ఫెక్ట్ గా ఉంటే వాళ్ళకు తిరుగు ఉండదనేది మన నమ్మకం. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా చేసే శక్తి వస్తుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మనకు చెప్పే వాస్తు కూడా. చూసారు కదండి, అంత సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలి నిజంగా ప్రజల్లో అనే విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ గుర్తు చేసే విధంగా ఆయన స్పీచ్ సాగిందండి. ఇక లాస్ట్ పాయింట్ ఒకసారి వినండి. విలువల్ని కాపాడుకోవాలి, సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలి. ఇది మనం కాపాడుకోవడమే కాకుండా మన తర్వాత కూడా భావి తరాలకు అందించే బాధ్యత మనందరిపైన ఉంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి సంపదకు విలువలకు కాంట్రడిక్షన్ ఉంటుంది. సమస్యలు మనం ఒకసారి చూస్తాం. డబ్బులు వస్తే విచ్చలవిడితనం వస్తుంది, డబ్బులు వస్తే వ్యసనాలు వస్తాయి, వ్యసనాలు వచ్చిన వాళ్ళు పతనం అవుతారు. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డబ్బుల్ని సద్వినియోగం చేయాలి తప్ప భగవంతుడు ఇచ్చిన సంపదని దుర్వినియోగం చేయడం, వ్యసనాల పాలిట బలైపోవడం ఇది మంచిది కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ నిజంగా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్లా అనిపించిందంటే, నిజంగా మన ట్రెడిషన్ కావచ్చు, మన నాగరికత కావచ్చు, మన సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు వీటన్నిటికీ పెద్దపీట వేయాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, వాటిని ఏ విధమైనటువంటి సైంటిఫిక్ అప్రోచ్తో మనం అర్థం చేసుకోవాలి, ఇలాంటి విషయాల్ని చాలా నిశ్చితంగా అవగాహన చేసుకున్నటువంటి నాయకుడు కాబట్టి ఆయన అంత స్పష్టంగా చెప్పగలిగారండి. సో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి దిశానిర్దేశం సమాజానికి చేస్తూ ఉండడం అనేది నిజంగా ఒక అద్భుతమైన సానుకూల అంశంగా చూడాలండి. ఏదేమైనా ఇటువంటి ఆలోచనలు అనేవి రాజకీయ నాయకుల ద్వారా సమాజానికి ఎక్స్ప్రెస్ అవుతూ ఉండడం అనేది ఖచ్చితంగా మన సమాజంలో ఒక మంచి వాల్యూ బేస్డ్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేస్తుందనే ఆశాభావాన్ని అయితే కలిగిస్తోందండి. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.